అమ్మో! నన్ను భరించలేకనే కదా! అయితే ఏం చేస్తాం? అత్త వాళ్ళ ఇంట్లో 1 ఇయర్ ఉంటే కోడళ్ళు ఎవరైనా కనబడుతుంది. అవునా? నేను అత్తగారి దగ్గర లేననుకుంటాను మా అయ్యా. అత్త దగ్గర ఉన్నా మాగా. అత్త దగ్గర ఉన్న అత్తగారి ఇంటికాడ ఉన్న అన్నున్నా. వామ్మో! నువ్వైతే అసలు భలే తయారైనవు బాబు. అత్తగారింటికాడ లేననుకుంటున్నావు. అత్తగారింటికాడ ఉన్నా అంతటున్నా. కాంచీపురంలో ఉన్న అక్క అవునారా? ఓకే ఓకే. కాంచీపురంలో కంచిపట్టు చీరలు సూపర్ ఉంటాయంట. తీసుకొచ్చుకో, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. నేను చూస్తున్నా. మాది పల్లెటూరు. అవునా? మాది పల్లెటూరే. మాది ఇంకా పక్క పల్లెటూరు. మా అత్తగారు ఊరైతే మస్తు పల్లెటూరు. ఓకే బేటా. రమేష్ జాగ్రత్త, ఓకేనా? వ్యాపారం మంచిగా ఉండాలి. నువ్వు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బైక్ మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడకు. అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడు, అంతే కదా. మంచి పాయింటే పట్టిండు అజిత్ అన్న. అమ్మ మా ఏమి కూర అక్క? మాది ఆలు ఫ్రై. మండవ అఫీషియల్స్. హాయ్ నాన్న. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం తమ్ముడు, బాగున్నావా? మాది సొరకాయ కూర, రసం పెట్టాను నాన్న. ఓకే. కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళిన అక్క. అవునా సహస్ర? అదే కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాక కంచిపట్టు చీరలు చాలా తక్కువ రేట్లు వస్తాయంట. తెచ్చుకుంటే వచ్చేది శ్రావణ మాసం కదా, లక్ష్మీ మాసం. అంత అంత ఆడడం అంటే కోడలు తెడ్డ. అత్త ఎడ్డేమంటే కోడలు తెడ్డమంటుందా? వామ్ము. కామాక్షి హాయ్ రా. శ్రీమాత్రే మహా. శుభ మధ్యాహ్నం రా బంగారం. డ్యూటీకి వెళ్ళిపోయావా? భోజనం చేసావా? బాగున్నావారా? మధ్యలో భర్త నలిగిపోతాడు. అమ్మ అమ్మ అమ్మ. అయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకముందుకే ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నావయ్యా? బాబోయ్, నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అత్త ఎడ్డమంటే తెడ్డమంటాం, అంతేనా? ఓకే. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోకుండా అవుతారు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. ఓకే. పాపం మా బావ అయితే చాలా మంచోడు నిజంగా. రాజు చెప్పుకోవద్దు కానీ నిజానికి కూడా చాలా చాలా మంచోడు. చాలా బాగా చూసుకుంటాడు. నన్ను అసలు నాకు బా నేనే సతాయిస్తాను కానీ తను సతాయించాడు. నేనే గులుగుతా, గొణుగుతా, ఒర్రిస్తా, సతాయిస్తా. ఇంకా కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ఇంకా సతాయించడం మనం ఎక్కువ. చుట్టుపక్కల చూస్తా కదా. అవును, నాకు బావ గురించే రంది. మరి బావని తీసుకోవచ్చి 4 రోజులు తీసుకుపోయి చికెన్ కూర వండి పెట్టు. చికెన్ మటన్ వండి చేపలు వండి పెట్టు. మీ బావ ఏది తినడు. నీకో విషయం తెలుసా రాజు తమ్ముడు? బావ వచ్చిండనుకో నీకేం ఖర్చు లేదు తెలుసా. మంచిగా ఇంత పప్పు వేసి చారు చేసి బువ్వ పెడితే చాలు. వేరే ఏం తినడు. నాన్ వెజ్ తినడు, మందు తాగడు, ఏది లేదు. నీకు నయ్యం. మంచిగా ఇంత పప్పు వేసి చారు చేయి చాలు. ఇంకా కూరగాయల కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా 2 3 అన్నదమ్ముల కుటుంబం అయితే ఇంకా అంతే. బాగున్నా అమ్మ, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను రా బంగారం. ఓకే. ఎందుకో బావ సాకుతో నువ్వు ఇంటికి వద్దాం అనుకో. నేనేం రానయ్యా, నేను రాను. నువ్వే మీ బావని తీసుకుపో. నేను రానన్నా కదా. ఓకే, నేను రాను. పో. అవ్వగారింటికే రాను. అలిగినాక ఆడవిల్ల రాకపోతే ఇక ఎట్లుంటుందో చూసుకో నువ్వు. 7 తరాల నాటి ఆడవిల్ల ఏడితే తలుగుతుందట, గుర్తుపెట్టుకో. యాదుకున్నదా నీకు? 7 తరాల నాటి ఆడవిల్ల ఏడితే తలుగుతుంది అనేది. మొగురం కాడనంటే సుక్కలు పడతాయట నీళ్ళు. హాయ్ నేస్తమ్మా. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం నేస్తమ్మా. బాగున్నావా? భోజనం చేసావా నేస్తమ్మా? ఏ షిఫ్ట్? ఇక బావకు కూడా ఏం పెట్టానో నువ్వే చెప్పు. మరి బావ తినేదే చెప్తాన్నా నేనేమన్నా? నేను తినేది చెప్పన్నా? బావ బువ్వ పప్పు చారు తింటాడు అంతే. ఇప్పుడే లేచావా? నైట్ షిఫ్ట్ అనేస్తామా? ఓకే ఓకే. ఫ్రెష్ అప్ అయి భోజనం చేయండి, లేట్ అయిపోతుంది కదా. ఏమన్నా పెట్టుకొని బావని తీసుకొని పోయి. నేనైతే రాను. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను వస్తా. పట్టు చీరలు మూలవాసం విక్కపోతుంది అనుకొని భయపడేవు. నైట్ పోయి వచ్చా డ్యూటీకి. అవునా? ఓకే ఓకే.
అందుకే నేను పాప భావం అన్నా.